ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శని మహాదశలో ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే శని మహాదశలో వివిధ గ్రహాల యొక్క అంతర్దశలు ఎలా ఉంటాయి, వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, శని మహాదశలో వచ్చేటువంటి అంతర్దశల్లో ఫలితాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్క గ్రహం యొక్క అంతర్దశ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది తెలుసుకుందాము. ప్రధానంగా శని యొక్క పాజిటివ్ లేక నెగిటివ్ రిజల్ట్స్ని అనలైజ్ చేయడానికి శని యొక్క ప్లేస్మెంట్ని, శనికి ఉన్నటువంటి బలాన్ని, శని ఏమన్నా రాజయోగంలో ఉన్నాడా, అలాగే కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఉన్నాడా అనేది స్టడీ చేస్తాము. అయితే శని మహాదశ జరుగుతున్నప్పుడు ఈ ప్లానెట్స్ అన్నిటి అంతర్దశలో వచ్చినప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, ఇది స్టడీ చేయడానికి కొంతవరకు కొన్ని క్లూస్ని మనం గమనించాల్సి ఉంటుంది. సాధారణంగా శని కనుక శశయోగము, కర్మాధిపతి యోగము, ఇటువంటి యోగాల్లో కనుక ఉన్నట్టయితే తన మహాదశ 19 సంవత్సరాలు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే శని యొక్క మహాదశ అనుభవిస్తున్నప్పుడు, అంటే ఇది వింశోత్తర దశ గురించి మనం మాట్లాడుతున్నాము. శని యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మిగతా ప్లానెట్స్ యొక్క అంతర్దశ కూడా వస్తుంటాయి. కాబట్టి ఆ ప్లానెట్స్ శనితో ఎటువంటి రిలేషన్ కలిగి ఉన్నారు అనే దాని మీద ఆ దశ అంతర్దశ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా కొన్ని గ్రహాల అంతర్దశలు శని మహాదశలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఉదాహరణకి చంద్ర, రవి, కుజ ఇటువంటి ప్లానెట్స్ శని యొక్క మహాదశలో తమ అంతర్దశలో కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. అయితే ఆ ప్లానెట్స్ యోగంలో ఉండి స్ట్రాంగ్గా పాజిటివ్ పొజిషన్లో ఉన్నా కానీ శని యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు వాటి అంతర్దశలో కొంత సమస్యలు అనేది జాతకుడు ఎదుర్కొంటాడు. అయితే ఉదాహరణకి శని మహాదశలో చంద్ర అంతర్దశ నడుస్తుంది. ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది అనలైజ్ చేయడానికి శనికి చంద్రుడికి ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది అనేది చూడాలి. సాధారణంగా శనికి 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ చంద్రుడు ఉన్నప్పుడు, శని చంద్రుల దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు కొంత బలం అనేది తగ్గి నెగిటివిటీ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. పనుల్లో జాప్యము, డిలే అవ్వడము, హర్డిల్స్, తర్వాత చికాకులు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షష్టాష్టకము అంటాము. 6-8 రిలేషన్లో ఉన్నటువంటి ప్లానెట్స్ దశ అంతర్దశలు కంప్లీట్ పాజిటివ్గా ఉండవు. అలాగే 2-12 రిలేషన్, ఉదాహరణకి శని మహాదశలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. శనికి 2వ ఇంట్లో శుక్రుడు ఉండడం, లేకపోతే శుక్రుడికి 2వ ఇంట్లో శని ఉండడం, ఈ విధంగా ఉండడం వల్ల కూడా ఆ రిజల్ట్స్ కొంత బలం అనేది తగ్గుతుంది. కాబట్టి 6-8 రిలేషను, 2-12 రిలేషన్ అనేది కూడా కొంత బలాన్ని నిర్దేశించేటువంటి పాయింట్స్. అదేవిధంగా ఇదే శని మహాదశలో శుక్ర అంతర్దశ కనుక తీసుకున్నట్టయితే శనికి కేంద్రంలో శుక్రుడు లేదా కోణంలో శుక్రుడు ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే అంతర్దశ ప్లానెట్ ఏదైతే ఉందో ఆ ప్లానెట్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే శని యొక్క మహాదశలో మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకోవడానికి వీలుంటుంది. అయితే శని మహాదశలో ఉదాహరణకు శుక్ర మహాదశ అంతర్దశ జరుగుతున్నప్పుడు శుక్రుడికి శనికి సంబంధం ఉండి శుక్రుడు స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఆ జాతకుడు శుక్రుడి అంతర్దశలో మంచి రిజల్ట్స్ని, పాజిటివ్ రిజల్ట్స్ని అందుకుంటాడు. కాబట్టి శనికి అంతర్దశ ప్లానెట్కి కేంద్ర రిలేషన్, కోణ రిలేషన్ ఉండడము, అలాగే 6-8 రిలేషన్, 2-12 రిలేషన్ ఉండకుండా ఉండడము అనేది ముఖ్యము. అలాగే అంతర్దశానాథుడు ఏ గ్రహం అయితే ఉన్నాడో ఆ గ్రహము ఎగ్జాల్ట్ అయ్యి ఉండడం అనేది మంచి అంశము. అలాగే డెబిలిటేట్ అయినటువంటి ప్లానెట్ యొక్క అంతర్దశలో కొంత వీక్ రిజల్ట్స్ని ఇస్తాడు ఆ ప్లానెట్. కాబట్టి ప్లానెట్ యొక్క బలం మీద కూడా అంతర్దశ రిజల్ట్స్ అనేది ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా నైసర్గికంగా శనితో కొంత శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు తమ అంతర్దశలో ప్రతికూల ఫలితాన్ని ఇస్తాయి, ఆ గ్రహాలు స్వతహాగా మంచి యోగంలో ఉన్నప్పటికీ కూడా. ఉదాహరణకి రవి నుంచి మనం తీసుకున్నట్టయితే రవి యొక్క అంతర్దశలో శని మహాదశలో రవి అంతర్దశలో రవి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఉద్యోగంలో మంచి ఉన్నతి, వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి అది సక్సెస్ సాధించడము ఇవన్నీ ఉన్నా కానీ ఆ ప్రాసెస్లో చాలా స్ట్రగుల్ అనేది ఉంటుంది. చాలా ఒత్తిడి, తీవ్రమైనటువంటి ఘర్షణ, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. కానీ దానివల్ల ఎండ్ రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది సన్ కనుక మంచి పొజిషన్లో ఉన్నట్టయితే.
ఎప్పుడు కూడా శని రవి ఈ కాంబినేషన్ దశ అంతర్దశల్లో జాతకుడు ఎక్కువ స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తాడు. అయితే రవి కనుక స్ట్రాంగ్గా ఉండి శని కూడా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నట్టయితే అవి ఆ స్ట్రగుల్ తర్వాత మంచి రిజల్ట్స్ని అందుకుంటాడు. అలాగే చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే చంద్రంతర్దశలో శని మహాదశలో చంద్ర అంతర్దశలో మానసికంగా కొన్ని సమస్యలు, ఆందోళనలు, డిప్రెషన్కి గురవుతూ ఉండడము, ప్రతి విషయానికి ఎక్కువగా బాధపడుతూ ఉండడము, ఇటువంటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా జాతకులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. శని చంద్ర కాంబినేషన్ అనేది ఎప్పుడూ కూడా అంత వెల్కమ్ కాంబినేషన్గా మనం చూడకూడదు. ఎందుకంటే శని చంద్రుల కాంబినేషన్ ఉన్నప్పుడు, ఉదాహరణకి శని చంద్రులు కలిసి ఉన్నా, ఆపోజిట్లో ఉన్నా మరి కొంత మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా కొంత ఆ మూడీ పర్సన్స్గా ఉండడము, తమ అనుకున్నది చేయాలనుకునేటువంటి మనస్తత్వం ఉండడం, ఇటువంటి రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఆ రిజల్ట్స్లో. కాబట్టి చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి రాజయోగ పొజిషన్లో ఉన్నా కానీ శని చంద్రుల దశ అంతర్దశల్లో చంద్రుడు ఆ రాజయోగ రిజల్ట్స్ని కూడా ఎంతో మానసిక సమస్యలు, డిస్టర్బెన్సెస్, మూడ్ స్వింగ్స్ ఇస్తూ ఆ యోగాన్ని జాతకుడు అనుభవిస్తాడు. అలాగే శని మహాదశలో కుజ అంతర్దశ కనుక చూసినట్టయితే ఇది కుజుడు ఎంత రాజయోగం కాంబినేషన్లో ఉన్నా, శని కూడా మంచి పొజిషన్లో ఉన్నా, శని కుజుల కాంబినేషన్ వచ్చినప్పుడు ఎంతో ఘర్షణ వైఖరి, దూకుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత దానివల్ల కొంత నష్టాన్ని ఎదుర్కోవడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని కుజుల కాంబినేషన్, శని కుజుల దశ అంతర్దశ పూర్తి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు 7th హౌస్లో కనుక శని కుజులు ఉన్నట్టయితే శని మహాదశలో కుజ అంతర్దశలో ఎంతో ఘర్షణ, అలాగే డిస్టర్బెన్సెస్, మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇటువంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని మహాదశలో బుధ అంతర్దశ తీసుకున్నట్టయితే ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కాంబినేషన్ శని దశలో బుధ అంతర్దశ. ఫినాన్షియల్ గెయిన్స్, చేస్తున్న జాబ్లో ఉన్నతి, ప్రమోషన్స్ రావడము, అలాగే బిజినెస్లో కూడా కొంత ప్రోగ్రెస్, అభివృద్ధి, లాభాలు పట్టడము, లాభాలు అనేవి పెరగడము, లాభాల బాట పట్టడం, ఇవన్నీ కూడా జాతకుడు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటు వచ్చి బుధుడు కనుక నెగిటివ్గా అంటే రెట్రోగ్రేడ్ అయ్యి 6th హౌస్లో ఉండడం, 8th హౌస్లో ఉండడం, ఇటువంటి పొజిషన్లో బుధుడు కనుక వీక్గా ఉంటే శని యొక్క మహాదశలో బుధుడు అంతర్దశ వచ్చినప్పుడు సడన్ లాసెస్, తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్ ఇవి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక గురు అంతర్దశ రిజల్ట్స్ చూసినట్టయితే శని మహాదశలో గురు అంతర్దశ చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చదువుకునే సమయంలో కనుక వచ్చినట్టయితే వారు మంచి విజయాన్ని సాధిస్తారు. ఉన్నత చదువులకి కూడా వారు కష్టపడి పనిచేసి ర్యాంక్ తెచ్చుకుని, అడ్మిషన్స్ తెచ్చుకుని హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే ప్రొఫెషన్లో, జాబ్లో కూడా పదోన్నతి కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, గుర్తింపు, రివార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు వచ్చి నెగిటివ్గా కనుక గురువు ఉన్నట్టయితే ఫినాన్షియల్ ట్రబుల్స్ అన్నీ కూడా డిలే అవుతూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి మనం గమనించాల్సి ఉంటుంది. ఇక శని మహాదశలో శుక్ర అంతర్దశ కనుక చూసినట్టయితే ఈ కాంబినేషన్ కూడా ఎంత పాజిటివ్ రిజల్ట్స్, ఎంత స్ట్రాంగ్ రాజయోగ కాంబినేషన్లో శని శుక్రులు ఉన్నా కొంతవరకు స్లో డౌన్ చేస్తాయి రిజల్ట్స్ని. అయితే నెగిటివ్గా ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వదు శని శుక్ర కాంబినేషన్. అంటే శని మహాదశలో శుక్ర అంతర్దశలు పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువే ఉంటాయి కానీ చాలా స్లోగా ఉంటాయి. ఎంత రాజయోగంలో ఉన్నా కానీ శుక్రుడు శని యొక్క అంతర్దశలో అంత ప్రభావవంతంగా ఆ రిజల్ట్స్ అనేది అందించడు. కాబట్టి ఒక మీడియం పేస్లో, మీడియం స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. ఇక శని మహాదశలో రాహు అంతర్దశ కనుక చూసినట్టయితే రాహు కనుక మంచి ప్లేస్మెంట్లో ఉన్నట్టయితే చాలా సడన్ గెయిన్స్, వృత్తి వ్యాపార విజయాలు, ఆర్థిక విజయాలు ఇవన్నీ కూడా అందుకుంటారు. కానీ ఆ ప్రాసెస్లో చాలా చాలా ఘర్షణ వైఖరి, ఒక్కొక్కసారి సంఘర్షణ, ఎదుటివారితో వాగ్వాదాలు చేయాల్సి రావడము, కొన్ని అవమానాలు ఎదుర్కోవడము, ఇవన్నీ ఎదుర్కొంటూ విజయాలను అందిస్తాడు రాహు శని యొక్క అంతర్దశలో. శని మహాదశలో రాహు అంతర్దశలో రాహు ఎన్ని విజయాలు ఇచ్చినా కానీ కొంత సఫరింగ్, హ్యూమిలియేషన్, పెయిన్ అనేది ఉంటుంది తన అంతర్దశలో శని యొక్క మహాదశలో. ఇక శని మహాదశలో కేతు అంతర్దశలో కేతు మెటీరియలిస్టిక్ రిజల్ట్స్ ఇస్తాడు, అలాగే స్పిరిచువల్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు. మెటీరియలిస్టిక్ రిజల్ట్స్ని కనుక చూసినట్టయితే రాజకీయ పదవి ప్రాప్తి కావచ్చు, ఉద్యోగంలో కూడా మంచి ఉన్నతి, ప్రమోషన్స్, చాలా స్పీడ్గా డెవలప్ అవ్వడము, అలాగే ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ సెటిల్మెంటు ఇవన్నీ కూడా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడు కేతువు తన అంతర్దశలో శని మహాదశలో. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే
కేతు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఫినాన్షియల్ లాసెస్, చేసే పనులు ఎప్పుడు కూడా అడ్డంకులు, అవరోధాలు, ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావడము, చికాకులు, ఇవన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రాబ్లమేటిక్ కాంబినేషన్స్ కనుక చూసినట్టయితే రవి, చంద్ర, కుజ, ఇది ఈ 3 ప్లానెట్స్ శని మహాదశలో కాస్త ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. మిగతా ప్లానెట్స్ ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్స్. అయితే స్వతహాగా శని మంచి యోగవంతమైన పొజిషన్లో ఉండి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఉన్నట్టయితే తన మహాదశలో మేజర్లీ ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని అందిస్తాడు. అంతర్దశనాథుడిని బట్టి ఆ రిజల్ట్స్లో కొంత ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అలాగే ఏదైనా ఒక ప్లానెట్ జ్ఞాతికారకత్వం తీసుకుంటే ఆ ప్లానెట్ యొక్క అంతర్దశలో కూడా శని కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఆ ప్లానెట్ ఇప్పుడు కూడా జ్ఞాతికారకత్వం తీసుకున్న ప్లానెట్ అంతర్దశలో కూడా కొంత నెగిటివిటీ అనేది కలిగిస్తుంది జాతకుడికి ఇచ్చే రిజల్ట్స్లో. కాబట్టి శని యొక్క రిలేషన్ ఆ ప్లానెట్తో ఎలా ఉంది అనేది కూడా మనం చాలా ప్రధానంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి శని ఇంకో గ్రహంతో కలిసి మంచి యోగంలో ఉంటాడు, శని శుక్రులు కలిసి ఉండడము, లేదా శని గురువులు కలిసి ఉండడము మంచి యోగంలో కనుక్కున్నట్టయితే ఆ ప్లానెట్ యొక్క అంతర్దశలో శని మహాదశలో చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. అలాగే రాహు కనుక శని ఇంట్లో ఉండి స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నట్టయితే శని మహాదశలో రాహు అంతర్దశలో చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. అయితే రాహు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినా కానీ కొంత ఘర్షణ వైఖరి, పోరాటము, ఎక్కువగా కష్టపడాల్సి రావడము, ఇవన్నీ ఇస్తూ అద్భుతమైన విజయాలను అందిస్తాడు రాహువు, ముఖ్యంగా శని యొక్క మహాదశలో. శని రాహు కాంబినేషన్ అనేది చాలా మటుకు పాజిటివ్ అండ్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా మనం చూడొచ్చు. అయితే కేతు విషయానికి వచ్చినట్లయితే కొంత స్ట్రగుల్స్, అడ్డంకులు, అవరోధాలు, చికాకులు, ఇవన్నీ కలిగిస్తూ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే స్పిరిచువల్ ప్రోగ్రెస్కి శని కేతుల కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబినేషన్. శని మహాదశలో ఈ కేతు అంతర్దశ వచ్చినప్పుడు కేతు కనుక 9th హౌస్, 12th హౌస్ ఇటువంటి హౌసెస్ నుండి శని మహాదశలో కేతు అంతర్దశ వచ్చినట్టయితే మంచి రిజల్ట్స్ని అందుకుంటాడు ఆధ్యాత్మిక పరంగా జాతకుడు. అయితే శని యొక్క పొజిషను, శని ఏ ఇంట్లో ఉన్నాడు, ఎవరింట్లో ఉన్నాడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చలో ఉన్నటువంటి ప్లానెట్ యొక్క అంతర్దశలో మంచి రిజల్ట్స్ని అందుకుంటాడు జాతకుడు. అలాగే నీచలో ఉన్న ప్లానెట్ అంటే డెబిలిటేట్ అయినటువంటి ప్లానెట్ అంతర్దశలో కొంత స్లో రిజల్ట్స్, వీక్ రిజల్ట్స్, ఒక్కొక్కసారి నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ప్లానెట్ రవికి దగ్గరగా ఉండి అస్తంగతం చెందితే, కంబస్ట్ కనుక అయినట్టయితే అటువంటి ప్లానెట్ యొక్క అంతర్దశలో కూడా కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ప్రధానంగా శని, రవి, చంద్ర, కుజ కాకుండా మిగతా ప్లానెట్స్ యొక్క అంతర్దశలో మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శని యొక్క ప్లేస్మెంట్ దశాంశలో ఎంత బలంగా ఉంది అనే దాన్ని బట్టి కూడా శని మహాదశ యొక్క రిజల్ట్స్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. దశాంశలో కనుక శని నీచలో ఉంటే ఆ జాతకుడు కష్టపడి చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. శని దశాంశలో ఉచ్చలో ఉండడం కన్నా నీచలో ఉండడం అనేది అద్భుతమైనటువంటి విజయాలు సాధించి పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో కావచ్చు, లేదా ఆ పాలిటిక్స్ కావచ్చు, ఎందులో అయినా సరే తనకంటూ ఒక గుర్తింపుని, చిరకాలం గుర్తుండిపోయేటువంటి ఒక కీర్తిని ఇవి సంపాదించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి పైకి వచ్చేటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది డెబిలిటేట్ అయినట్టయితే శాటర్న్ అంటే శని దశాంశలో. కాబట్టి దశాంశలో అంతర్దశానాథుడి యొక్క పొజిషన్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని కోణాల్లో కూడా స్టడీ చేసి అంతర్దశ ఎంతవరకు శని ఇచ్చేటువంటి రిజల్ట్స్ని ప్రభావితం చేస్తోంది అనేది ఒక అంచనా తెచ్చుకోవడం అనేది ముఖ్యమైనటువంటి అంశము. శని స్వతహాగా చాలా మంచి యోగంలో ఉండి మంచి రిజల్ట్స్ ఇచ్చినా కానీ ఒక్కొక్కసారి అంతర్దశానాథుల వల్ల ఆ ఇచ్చే రిజల్ట్స్లో కొంత మార్పులు ఉంటాయి, అలాగే ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.